ఎత్తున అయితే సినిమా థియేటర్లో తగలబడిపోవచ్చు ఆ విధంగా ఉందన్న అసలుకి. దాంట్లో ఆది పినిశెట్టి గారిది చూస్తే 8 కంటాలు తెగాలి రక్తం చిందాలి అని చెప్పేసి ఒక డైలాగ్ చెప్పిండు. అసలుకి వేరే లెవెల్ అన్న. అసలుకి నాకు తెలిసి ఇంత ముందు జగపతి బాబు గారు ఓ హీరోగా చేసి ఒక రౌడీగా ఎలా వచ్చారో ఈ సినిమా తర్వాత ఆది పినిశెట్టికి ఒక రౌడీ రోల్స్ ఎక్కువ అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇంత ముందు మనం అరుంధతి సినిమాలో ఒక పశుపతిని ఎలా చూస్తామో పశుపతికి డబల్ ఉన్నన్న ఆ అఘోరి వేషంలో అసలుకి అబ్బా వేరే లెవెల్ అనిపించింది. ఇంకా మా బాలయ్య బాబు గురించి చెప్పాలంటే నిజంగా ఇట్లాంటి యాక్టర్ తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీలో పుట్టడం మనం చేసుకున్న గర్వకారణం అన్న. నిజంగా చెప్తున్నా. ఓ ప్రభాస్ ఒక సినిమా తీస్తే ఇంకో యాక్షన్ సినిమా తీస్తే ఇంకో హీరో దొరుకుతాడేమో మనకు తెలియదు, కానీ బాలయ్య లాంటి హీరో దొరకడం అయితే కష్టం. ఎందుకనంటే అదే అఖండ సినిమాలో ఏ హీరోని పెట్టినా సరే నేను నిజంగా చెప్తున్నా అంత పర్ఫెక్షన్గా మాత్రం రాదు. ఆ డైలాగ్ లేదన్న అసలుకి అబ్బాబ్బాబ్బాబ్బా ఒక్కసారి మేము శబ్దం చేస్తే ఈ ప్రపంచం మొత్తం నిశ్శబ్దం అని చెప్పేసి ఒక డైలాగ్ చెప్పిండు. అసలుకి వేరే లెవెల్ అనిపించింది అన్న. అసలు సినిమా అది ట్రైలర్ చూస్తుంటే లైక్ గూస్ బంప్స్ వస్తున్నాయి. నాకు తెలిసి ప్రతి ఒక్కరికి ఏజ్ పెరిగే కొద్దిగా అలసి వస్తుంది అనుకుంటే మా బాలయ్య బాబుకి ఏందన్నా ఊపు ఆ విధంగా దారుణంగా వస్తుంది. ఒక ఎస్ఎస్ రాజమౌళి ఒక ప్రభాస్తో సినిమా తీసి ఒక కాంబినేషన్ ఎట్లుంటుందో, ఓ బోయపాటి ఒక బాలయ్య ఒక తమన్ కలిస్తే ఒక 100 RRRలో 100 బాహుబలిలో కలుపుకుంటే ఎలా ఉంటుందో అలా ఉందన్న. అసలుకి నేను చెప్తున్నా December 5th అయితే థియేటర్లు తగలబడిపోతాయి అన్న.